వృత్తి నిబద్ధతతో నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను వేధిస్తే చట్టపరంగా చర్యలు చేపడతామని సీనియర్ న్యాయవాది వేళ్ల ఉపేంద్రనాయుడు అన్నారు. ఆదివారం గూడూరు పట్టణ సమీపంలోని ఆషిక్ గ్రాండ్ హోటల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గూడూరు డివిజన్ స్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇటీవల కాలంలో గూడూరు కేంద్రంగా జర్నలిస్టులపై అక్రమ కేసులు, సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువ కావటం దురదృష్టకరమన్నారు. జర్నలిజంలో నిజాయితీగా పనిచేస్తున్న వారికి అండగా నిలబడడం తన వంతు బాధ్యతగా భావిస్తున్నామని విలేకరుల కరతాళ ధ్వనుల నడుమ ప్రకటించారు. జర్నలిజం వృత్తిలో ఉన్న వారందరూ విలువలను పాటిస్తూ సామాజిక బాధ్యతతో పనిచేయాలని సూచించారు. అటువంటి విలేకరుల స్వేచ్ఛను హరించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం ద్వారా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతామన్నారు. ప్రముఖ సంఘ సేవకులు న్యాయవాది కోటా సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరులో సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే సంస్కృతిని అరికట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు అప్రమత్తంగా వ్యవహరించి అసత్య వార్తలు ప్రచారం చేసేవారని గ్రూపుల నుండి తొలగించాలని సూచించారు. అనంతరం గూడూరు డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుండి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు న్యాయవాదులను సత్కరించారు. గూడూరు డివిజన్ జర్నలిస్ట్ జేఏసీ లీగల్ సెల్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిరువల సునీల్ కుమార్, షేక్ జమలుల్లా, పంతగాని శివకుమార్, మీచూరు మల్లికార్జునరావు, బాబు మోహన్ దాస్, ఉడతా శరత్ యాదవ్, శ్రీపతి రమేష్, రఘు, సుబ్బు, వెంకటేష్, సచిన్, డివిజన్లోని వివిధ మండలాల నుండి భారీగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. జరిగింది నాకు కాదు కదా, పట్టుమాట కదా, చూద్దాంలే, పోదాంలే. ఆ సంస్కృతి ఫస్ట్ వినాలండి. ఈరోజు నాకు జరగచ్చు, రేపు నీకు జరగచ్చు, ఎల్లుండి కూడా జరగచ్చు. ఫస్ట్ మనది, మనకు జరిగింది,
మనో కమ్యూనిటీ, మనో జర్నలిస్ట్. ఎందుకు చెప్తున్నానంటే నిరంతరం ఇంట్లో జరగకపోయినా ఆయన ఫ్యామిలీ ఎట్టున్నా, ఆయన ఆర్థిక స్థితులు ఎట్టున్నా కలసొక లేకపోతే ఐదు సొక్క వేసుకొని వచ్చి బయటకు వచ్చి వాడి సమస్య ఏంది, వీడి సమస్య ఏంది అంటూ గబ దాని గురించి ఆరాధించుకొని వార్తలు రాసి సాయంత్రం వార్త పెట్టగానే మనం ఏదో సాధించేసినట్టుగా మనం ఫీల్ అయిపోతాం. అది నైజం, అది జర్నలిజం నైజం, అంతే, అదొక వృత్తి. కానీ అదే మన సమస్య, అదే మనకు మన సమస్య వస్తే కనీసం మన సమస్య కోసం ఎవడు చేస్తాడా, ఎవడు మనతో వస్తాడా అని ఆ పక్క ఈ పక్క ఎదురు పరిస్థితి. ఇవన్నిటికీ ఒక పులుసా పెట్టాలి. ఎందుకంటే ఈరోజు ఈ సోషల్ మీడియా ఇవి విపరీతమైన సైకోయిజం అయిపోయింది. ఎందుకంటే వాడు ఒక ఆనందం 1.5 GB డేటా వస్తుంది, లేకుంటే ఇప్పుడు 2 GB డేటా వస్తుంది, సెల్లో ఛార్జింగ్ ఉంది. వాడి ఇష్టం. గూగుల్ అయితే ఒక రకం ఉంటుంది, రాత్రి 7 గంటల దాటితే ఒక రకం ఉంటుంది. వాడికి 7 గంటల దాటి సైకో బయటకు వస్తాడు. ఆ సైకో బయటకు వచ్చినప్పుడు ఈ డేటా ఉన్నంతా అయిపోయేదాకా ఇదే పని. ఎవడి మీద రాలేద్దాం, ఎవడి మీద పూలేద్దాం, ఎవడి మీద ఆరోపణలు చేస్తాం, ఏముండదు. మళ్ళా వాస్తవాలకి, ఆధారాలకి, లేకపోతే నిరూపణకు ఏదైనా వచ్చినప్పుడు ఎవడు ఉండడు మళ్ళా సీన్లో. మన పైత్యం అని. కానీ ఈ పైత్యాన్ని కూడా కొందరు రాబోటాడు, సరే చూద్దాంలే, ఆడేదన్నాడు ఎదురుగా రమ్మని చెప్పి చూసుకుంటా అని టైప్ ఉంటారు. కొందరు అట్ట కాదు, మానసికంగా నలిగిపోతాడు. నేను అందరికీ చెప్తున్నా, ఇక నుంచి ఆయన యుద్ధం. ఈ రోజు నుంచి ఈ వేదిక తప్పున మనమంతా ఒకటిగా ఉన్నాం. నాకు జరిగినా, నీకు జరిగినా, ఎక్కడ జరిగినా మనమంతా ఉన్నాం. అందులో పాటు మన లీగల్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ నేను, నువ్వు అనే పదాన్ని వదిలేసి మనం మనం మన జర్నలిజం దీనికి రండి. అందరికీ ధన్యవాదాలు. ఇది చెప్పాలన్నది ఆదాయ వనరుల్ని సమకూరుస్తూ మనం వచ్చేటువంటి కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాలని పోషించుకునేవాడు. ఈ యొక్క వికృతమైన వ్యక్తులు కొంతమంది ఈ రంగంలోకి వచ్చిన తర్వాత అసలు నకిలీ విలేకరులుగా వాళ్ళు చలామణి అవుతూ చాలా కాలంగా వృత్తిలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు కూడా నకిలీ విలేకరులుగా ముద్ర వేసేదానికి, లేదంటే సమాజంలో వాళ్ళ స్థాయికి మనం కూడా దిగజార్చడానికి మన మీద మొర జరుగుతూ, మన మీద తప్పుడు కేసులు పెట్టిస్తూ, మన మీద తప్పుడు ఆరోపణలతో పోస్టింగ్లు పెడుతూ, కేసులు పెట్టిస్తూ రకరకాలుగా వాళ్ళకి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా ఇబ్బందులు గురి చేసి అసలు మీడియా రంగంలో, జర్నలిజంలో వనమాలు తెలుసుకుని మనం ఉండకూడదు అని శాసించేటువంటి పరిస్థితికి క్రమేణా వచ్చేస్తున్నారు. దీన్ని మనందరం కూడా ఐక్యతతో ఎదుర్కోవాలి. అందుకు న్యాయపరంగా కానీ, సంఘటితంగా కానీ మనం పటిష్టంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులు లేదంటే అధికారులు ఈ సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీకు చేతనైతే, దయచేసి మీకు ఏదైనా సమాజానికి మేలు చేయాలని ఆలోచన ఉంటే ఈ జర్నలిజాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వారి మీద మీ దృష్టి పెట్టండి. జర్నలిజాన్ని నమ్ముకుని ఇంట్లో వస్తుండే సమాజంలో పాత్రికేయ రంగంలో సేవలు అందిస్తూ పత్రికల్ని, మీడియా సంస్థల్ని సొంత డబ్బులతో అప్పులు చేసి నడిపేవాళ్ళు కాదు మీ ప్రతాపాలు, మీ యొక్క అధికారాన్ని ప్రయోగించడం. పోలీస్ అధికారులు చెప్తారు, ఇటువంటి అధికారులు మనం వెళ్ళి వీళ్ళ చర్యల మీద అధికారం దృష్టికి తీసుకెళ్తే మీరు వెళ్ళి వాళ్ళ మీద ఓటు కింద దాడి చేసి వస్తే మేము తర్వాత చేయాల్సింది చేస్తామంటారు. రాజకీయ నాయకులు చెప్తారు, మీరు మీద విభేదాలు పెట్టుకోండి. ఎవరైనా విభేదాలు? మీరు మీద ఎవరు? విలువలు లేని వాళ్ళు, విలువలు ఉన్నవాళ్ళు. మీరు మీద ఎవరు? రెండు గ్రూపులు ఎవరు? విలువలు లేని వాళ్ళు, విలువలు ఉన్నవాళ్ళు. జర్నలిజంలో రోమాలు తెలియని వాళ్ళు, జర్నలిజం అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు. ఈ రెండు గ్రూపులు. ఏ గ్రూప్ కి మీరు మద్దతు ఇస్తారు? ఏ గ్రూప్ పక్షాన్ని వస్తారు? మాకెందుకు గ్రూప్ విభేదాలు? నేను ఏ గ్రూపు? నేను కొంత గ్రూప్ కట్టేటువంటి నైతిక విలువలు లేని వాళ్ళని కాదు. గ్రూపుల పేరుతో లేదంటే బ్లాక్ మెయిలర్స్ కి భయపడో మమ్మల్ని వృత్తిని స్వేచ్ఛగా చేసుకోండి అంటే ఇది సరైనటువంటి విధానం కాదు. మా యొక్క ఆవేదనని అర్థం చేసుకోండి. జర్నలిజాన్ని అనుకుని 25 ఏళ్ళుగా ఉన్న మీద కేసులు పెట్టుకుంటే జర్నలిజం ఉన్నామని జర్నలిజం అనుకుని ప్రజాసేవా రంగంలో ఏ వృత్తికి, ఏ ఉద్యోగానికి పోకుండా ఇదే రంగాన్ని నమ్ముకొని ఏళ్ల తరబడి డ్యూటీకి లేక అలమటిస్తుంటే మమ్మల్ని కేసులు పెట్టి వేధిస్తుంటే మేము తమాషా చూస్తామంటే ఇది ఎంతవరకు న్యాయం?
ఎందుకు గ్రూప్ మంత్రులు ఎందుకు వేస్తారు? ఎక్కడ గ్రూప్ ఉంది? నైతిక విలువలు లేనోడితో నేను గ్రూప్ పెట్టి గ్రూప్ విభేదాలు పెట్టు మీరు ఎందుకు చిత్రీకరిస్తారు? మీకు చేతనైతే జర్నలిజంలో బ్లాక్ మెయిలర్స్ అరికట్టండి, జర్నలిజంలో చెడపడులు ఏరేయండి. అధికారులారా, రాజకీయ నాయకులారా, ఈ యొక్క సభలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ మిమ్మల్ని వేడుకుంటున్నాం. జర్నలిజంలో ఉన్నామని జర్నలిజం ఉడిపోమనే విధంగా ఈరోజు పరిస్థితులు కనిపించి జర్నలిజంలో అలా ఉన్నటువంటి విలువలు కూడా పుస్తకం చేసేదానికి మీరు ముందుగా దయచేసి మీకు చేతనైతే జర్నలిజం విషయంలో బ్లాక్ మెయిలర్స్ తయారవుతున్నటువంటి వ్యక్తుల్ని వారిని అడిగట్టండి. జర్నలిజం విషయంలో తెలుసు నేను ఎందువల్లంటే చాలా మంది ఈ భూత కథలు కానీ ఎక్కువ ఏదైనా సరే ఈ గ్రేవ్ కేసెస్ ఏదొచ్చినా కూడా నాకే ఎక్కువ నేనే డిపెండ్ చేస్తాను ఈ డివిజన్ అంతా కూడా. తర్వాత మీ ప్రొఫెషన్ మా ప్రొఫెషన్ ఒకటే. మీరు జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడు, న్యాయవాది అంటే మేము కూడా కలం పట్టిన యోధులమే. కానీ మన ప్రొఫెషన్లో కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువలు సక్రమంగా పాటించాలి. జర్నలిజం అంటే ఏంటి? వాస్తవాలని సమాజంలోకి ప్రచార మాధ్యమాల ద్వారా మీరు ప్రజలకు వివరించండి. మీ వల్ల వాళ్ళు మంచి చెడు తెలుసుకోవాలి. ఏదైనా చెడు జరిగినప్పుడు కూడా మీరు దాన్ని నిర్భయంగా ఎటువంటి ఒత్తిడులకి లొంగకుండా దాన్ని ప్రచురించండి. అటువంటి వచ్చినప్పుడు ఏదైనా లీగల్ సమస్య వచ్చిందనుకోండి, నేను మీకు పూర్తి సహకారం అందిస్తాను. ఇంకోటి ఏంటంటే, మీరేదో నా దగ్గరకు వచ్చి ఒక కేసు ఒక పోలీస్ అధికారుల మీద, రెవెన్యూ అధికారుల మీద వేసి తర్వాత మేము వచ్చి రాజీ పడతానంటే నేను ఒప్పుకోను. నా స్వభావం అది కాదు. ఎవరు ఒత్తిడికి నేను ఉన్నాను. నన్ను ఎవరు ఒత్తిడి చేసేవాడు కూడా జిల్లాలో ఎక్కువ మంది ఉండలేమో, నా జోలికి రాదు. చేయను. మీరు రాజీ పడతానంటే 2 గ్రూపులు వస్తే తప్ప, నేను ఏదో ఎస్ఐకి నేను లోపడిపోయినానండి నాకు రాజీ చేసిండంటే నేనే ఒప్పుకోను. నాకు ఇక్కడ చాలామంది జర్నలిస్టులు పరిచయం చాలామంది ఉన్నారు. దాంట్లో దినకర్ చాలా రోజుల నుంచి నాకు బాగా తెలుసు. తర్వాత కొంతమంది ఇక్కడ మళ్ళీ అయితే ఆల్మోస్ట్ నేనే అతన్ని డిఫెండ్ చేశాను. అతను చెప్పింది కరెక్టే. అందువల్ల మీరు కూడా ఇలా కొద్దిగా పాటించి, మీకు ఏదైనా అన్యాయం జరిగింది, ఒక పోలీస్ ఆఫీసర్ పెట్టాడు అంటే నా దగ్గరకు వస్తే నేను పూర్తిగా మీకు న్యాయం చేస్తాను. వాటిలో ఉపేంద్ర సార్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు ఏమన్నా రాజకీయ నాయకులు చెప్తారేమో, ఈ పోలీస్ ఆఫీసర్ ఆయన ఏమన్నా లోపడతాడేమో, మాకు న్యాయం జరగదేమో అనేకపోతే మీ కళ్ళలో కూడా అనుకోవద్దు. నా దగ్గరికి ఎవరు రారు. ప్రొఫెషనల్గా ఎవరు చెప్పినా ఈయన ప్రసక్తే లేదు. ఎందువల్లంటే నేను ఈ డివిజన్లో చాలామంది రౌడీ షీటర్ని డిపెండ్ చేస్తున్నా, రాజకీయ నాయకుల్ని డిపెండ్ చేస్తున్నా, అందరినీ డిపెండ్ చేస్తున్నా. అందరి మనస్తత్వాలు కూడా నాకు బాగా తెలుసు. అందుకని ప్రొఫెషనల్గా మీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నేను ఎప్పుడు ఇమీడియట్గా స్పందించి మీకు అన్ని సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు నిర్భయంగా రాయండి, ఉన్నది ఉన్నట్లుగా, ఏదో లేనిది ఉన్నట్లుగా రాసి. ఇప్పుడు మనం మీరు అంటున్నారు కదా గ్లోబల్ న్యూస్, ఏదో అతనే నాంది. అందువల్ల దాన్ని ఏమంటారంటే గ్లోబల్ న్యూస్ అనేది ఇప్పుడు వస్తుంది. అట్లా లేకుండా మీరు ఉన్నది ఉన్నట్లుగా రాసి, మీ మీద ఎవరైనా తప్పుడు కేసులు కానీ ఎటువంటి దుర్మార్గాలు కానీ చేసినప్పుడు ఏ ఆఫీసర్ అయినా ఎవరైనా సరే నేను మీకు లీగల్గా డిఫెండ్ చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాటి ఎటువంటి పొరపాటు లేదు. అందువల్ల మీరు ఎప్పుడైనా సరే ఎటువంటి 4 hours నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్తూ ఉన్నాను. మా మిత్రులు న్యాయవాదులు కానీ అందరూ కూడా మీకు సహకారం అందిస్తామని చెప్తూ నన్ను ఇక్కడ ఈ కార్యక్రమానికి ఎక్కించినందుకు మళ్ళీ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.